బాగున్నారా అండి అందరూని? ఈరోజు క్లాస్లోని వచ్చేసి మనం బిగినర్స్ కంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం అక్క, మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అసలు అంటే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అన్నది అర్థం కాదనమాట. మనకి మనీ వేస్ట్ కాకుండా మీరు ఎక్కడైనా సరే డబ్బులు ఖర్చు పెట్టుకుని టైలరింగ్ నేర్చుకున్నా, ఒకవేళ లేదు అంటే మన క్లాసెస్ చూసి నేర్చుకుంటున్నా సరే, స్టార్టింగ్లోని మనకి అసలు మనం ఎక్కడ ఉన్నామన్నది ఫస్ట్ పాయింట్ అండి. అంటే కొంతమందికి మిషన్ తొక్కడం వచ్చు, కటింగ్ కత్తెరతోని కటింగ్ చేసుకోవడము వచ్చు, కానీ మనకి మార్కింగ్లు చేసుకోవడం అనేది అంటే కటింగ్ స్టిచ్చింగ్లు రావు, క్లాత్ కటింగ్ స్టిచ్చింగ్ రాదు, కానీ మిషన్ గురించి బేసిక్ అంతా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ బేసిక్ ఎంతవరకు మీకు తెలుసు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కటింగ్ చేసేటప్పుడు మనకి కత్తెర అనేది రౌండ్లు అంటే మనకి ఇలా క్రాస్గా అయినా టర్నింగ్ అయినా మన కత్తెర తిప్పడం, వంపు తిప్పడం, కట్ చేయడం అన్నది మనకి వచ్చిందా లేదా, అదే రకంగా మార్కింగ్ చేయడం అన్నది ఏంటనేది అర్థమైందా లేదా, తర్వాత మిషన్ తొక్కడం వచ్చిందా లేదా, దారం ఎక్కించుకోవడం దగ్గర నుంచి మనకి మిషన్ రన్ చేయడం అన్నది వచ్చిందా లేదా, ఆ తర్వాత పర్ఫెక్ట్గా వంకర్ లేకుండా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్లోకి వస్తాయన్నమాట. ఇది కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా క్లాత్లు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం అన్నది మీరు స్టార్టింగ్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా రాదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఏమీ కష్టమైన పని కాదండి. ఇంట్రెస్ట్ అంటూ ఉంటే ఇవన్నీ ఒక్క రోజులోనే నేర్చేసుకోవచ్చు, అని కాకపోతే టైం ఉండాలి. అదే రకంగా ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. టైలరింగ్కి ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పాతవి మనం ఇప్పేసి అదే సైజులో మళ్ళీ స్టిచ్చింగ్ చేసేయాలన్నంత కుతూహలత వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి బేసిక్ అనేది స్టార్టింగ్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే క్లాతులు నేర్చుకునేటప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే బ్లౌజులు నేర్చుకోవాలా డైరెక్ట్గానే, లేదంటే ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకోవాలా, లేదంటే డ్రెస్సులు నేర్చుకోవాలా, లేదంటే పిల్లలు ఏమైనా నేర్చుకుందామా అన్నది వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి ఏదైనా నేర్చుకునేటప్పటికి మనకు ఉపయోగపడేటట్టుగా ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో బ్లౌజులు ఏం స్టిచ్చింగ్ మీరు బయట నుంచి చేయించుకున్నా సరే చాలా కాస్ట్ అండి. దానికి ఏంటంటే మనకి శారీ కొని మనం బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే శారీ కాస్ట్ కన్నా మనకి బ్లౌజ్ రేటే ఎక్కువైపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు బ్లౌజులు నేర్చుకుంటే బాగుంటుంది. బ్లౌజెస్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మన సైజు మాత్రమే దృష్టి పెట్టండి. అంటే మీరు మన సైజు మాత్రమే మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం వచ్చిందా లేదా అది చూసుకోండి. అప్పుడు మనం నేర్చుకునేటప్పుడు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడు ఏంటంటే నార్మల్ కటింగ్ వచ్చిందా లేదా, మనకి నేను పర్ఫెక్ట్గా కుట్టుకున్నానా లేదా అంతవరకు ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత లైనింగ్ బ్లౌజ్ వచ్చిందా లేదా, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, దాని తర్వాత క్రాస్ కటింగ్ వచ్చిందా లేదా, దాని తర్వాత మనకి మోడల్స్ ఉన్నాయి కదా, మనకి ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్నది ప్రిన్సెస్ కట్, బోట్ నెక్. ఈ బోట్ నెక్ ఒకటి, ప్రిన్సెస్ కట్ ఒకటి మనకి వచ్చిందా లేదా, అంటే మీ బాడీకి మీరు ఫస్ట్ ఫిట్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేసుకున్నారా లేదా, అదొక్కటే నేర్చుకోండి. మిగతా వాళ్ళ గురించి ప్రస్తుతానికి పట్టించుకోవద్దు. అంటే మిగతా వాళ్ళ సైజులో మనం కుట్టేద్దాము అనొద్దు. అన్ని మోడల్స్లో కూడా మనం స్టిచ్చింగ్ మన సైజు మాత్రమే మనం నేర్చుకున్నామా లేదా, దాని తర్వాత డ్రెస్లు నేర్చుకున్నామా లేదా, మన సైజు మాత్రమే. కొన్ని మోడల్స్ ఉన్నాయి కదా, అంటే మనకి నార్మల్ ప్యాంటు పంజాబీ డ్రెస్ నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా నెక్ మోడల్స్ అనేవి నెమ్మదిగా తర్వాత అడ్వాన్స్ అది తర్వాత నేర్చుకోవచ్చు అనమాట. ప్యాంట్ కుట్టడం అలాగే డ్రెస్ కుర్తీ కుట్టడం నేర్చుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మోడల్స్ అనేది ఆ తర్వాత మీకు మైండ్కి మనకి అసలు ఏంటిది, మనకి మెడ అంటే ఏంటి అవన్నీ కూడా తెలిసినాయి అనుకోండి, పార్ట్స్ ఏంటనేది తెలిసింది అనుకోండి, మీ కొలతలు మీరు తీసుకొని అవి నేర్చుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది దాని తర్వాత నేర్చుకోవాల్సినవి మామూలుగా పిల్లలు, మనకి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మగ పిల్లలకైతే ఆ షర్టు ప్యాంటు తప్ప మనం ఏమీ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అదే ఆడపిల్లలు అయితే ముద్దుగా ఫ్రాక్స్ అని అవన్నీ నేర్చుకుంటాం కదా, అవి ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఎంత నేర్చుకున్న తర్వాత అవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. మనకున్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న ఐడియాలు మీకు వచ్చేస్తాయి అనమాట. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన టైలరింగ్ ప్రాసెస్ అండి. ఆ తర్వాత ఇంకా మనకి బిజినెస్ చేయాలి అని అన్నప్పుడు, వేరే వాళ్ళకి స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు అది మళ్ళీ వేరే లెవెల్ అనమాట. ప్రతిదీ కూడా బాడీని బట్టి మనం స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఏంటనేది మళ్ళీ తర్వాత ఇంకొక క్లాస్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు బేసిక్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ మాత్రం ప్రాక్టీస్ చేసి మన బాడీ కొలతలతో స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా వస్తుంది అన్నది నేర్చుకోవాలి.
ఆది కొలతలతో తీసుకుని మన సైజు నేర్చుకుంటే ఎలా ఉంటుంది అన్నది నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా మన సైజు మనం నేర్చుకోవాలన్నమాట. ఏ రకంగానైనా సరే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటంత వరకు ప్రాక్టీస్ అన్నది చేయాలి. మన ఛానల్లోనే ఒకవేళ మీరు బయటకి ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్ళారనుకోండి, అది వేరే సంగతి. లేదండి మాకు అంత అవైలబుల్గా లేదు, ఆన్లైన్లోనే నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ అనేవి చేశానండి. బేసిక్ క్లాసెస్లో చేశాను. ఏంటంటే సూదిలో దారం ఎక్కించుకునే దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా నేను క్లాసెస్ అనేవి చేశాను. రెగ్యులర్గా ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు మీరు ఫాలో అయ్యారు అంటే ఇంకా బేసిక్ అన్నది మీకు వచ్చేస్తుంది అనమాట. చాలా క్లాసెస్ అవన్నీ చేశాను. దాని తర్వాత 1 to 100 క్లాసెస్ చేశాను. అందులోని మీకు బ్లౌజ్ కటింగ్ ఉంటుంది, డ్రెస్ కటింగ్ ఉంటాయి, ప్యాంట్ కటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి 100 క్లాసెస్. అందులోనే కొన్ని మోడల్స్ కూడా చెప్పాను. ఇంకా ఆ 100 క్లాసెస్ ఫాలో అయ్యారంటే కనుక ప్రతిదీ కూడా డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ కూడా వస్తాయి. లేదండి ఓన్లీ బ్లౌజ్ క్లాసెస్ మాత్రమే నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు 2x2 క్లాత్తోని, అంటే మనం లైనింగ్ లేకుండా మామూలుగా సాదా బ్లౌజ్తో ఎలా మనం క్రాస్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏ రకంగా కొలతలు తీసుకోవాలి అన్న విషయాల గురించి కూడా ఉంటుంది. అది బ్లౌజ్ బేసిక్ క్లాసెస్ అని ఉంటుందండి. అలాగే మళ్ళీ అది నేర్చుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోమని చెప్పాను కదా, లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్ కూడా చేశాను. అందులోని బేసిక్ లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్ అని ఉంటాయండి. అందులో కూడా ఏంటంటే మనం లైనింగ్ బ్లౌజ్ని యూజ్ చేసుకుని చార్ట్ కూడా ఇచ్చాను. ఏ సైజ్ వాళ్ళకి ఏ రకంగా మనం అంటే మార్కింగ్ పెట్టుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అన్నది కూడా మీకు వివరంగా నేను క్లాసెస్ అనేది చేశాను. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియోస్ అని ప్లేలిస్ట్ అని ఇవన్నీ వస్తాయి కదా, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూశారు అంటే కనుక అందులో లైన్గా క్లాసెస్ ఉంటాయి అనమాట. మీరు కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి ప్రతి క్లాస్కి కూడా ఒకే డ్రెస్ ఉన్న థంబ్నెయిల్ అన్నది ఉంటుంది. అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అన్ని క్లాసెస్ మీకు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్ ఓపెన్ చేశారనుకోండి, అంత లైనింగ్ బ్లౌజ్ క్లాసెసే వస్తాయన్నమాట. లేదు అని అది కూడా అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ వీడియో కింద మీకు నేను లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి చూడండి. ప్రతిదీ కూడా మీకు క్లాసెస్ అన్నవి కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే మీరు బేసిక్లో ఉన్నారా, మామూలు నార్మల్ బ్లౌజ్లో ఉన్నారా, లేదంటే లైనింగ్ బ్లౌజ్లో క్లాసెస్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నారా చూసుకుని ఆ క్లాసెస్ చూసుకుంటే మీకు సరిపోద్ది. సరేనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఒక్కటి విషయం చెప్తానండి, మీరు ఏమీ అనుకోకండి. ఒక్కసారి జరిగిన పొరపాటు రెండోసారి జరగకూడదు. ఒక్కసారి మనకి ఏదైనా మిస్టేక్ అయినప్పుడు రెండోసారి అది రాకుండా సరి చేసుకుంటూ ఒక 10 బ్లౌజులు కుట్టారంటే మీకు తిరిగి ఉండదన్నమాట. మీరు ఏ మోడల్ అన్నా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. సరేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.